జింబాబ్వేతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్ లో భాగంగా అటు బంతితో ఇటు బ్యాట్ తో రెండో టీ20లో ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా 90 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయం సాధించింది టీమిండియా. దీంతో 3 టీ20ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో చేజిక్కించుకుంది. ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్ 24 గంటలు గడవక ముందే ఈ రోజు ఆదివారం జరగనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ లో నిరాశపరిచిన జింబాబ్వే టూర్ లో మాత్రం వరుసగా 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ రోజు జరిగే మూడో టీ20లోను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని అయ్యర్ సేన భావిస్తుంది. ఈ మూడో టీ20 కోసం టీమిండియాలో 2 లేదా 3 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీమిండియా యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ రెండో టీ20లో తీవ్ర గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అద్భుత బౌలింగ్ తో 2 కీలక వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీసిన ప్రిన్స్ యాదవ్ హ్యామ్ స్ట్రింగ్ గాయం తిరగబెట్టడంతో అర్ధాంతరంగా మైదానం వీడాడు. దీంతో అతను ఈ రోజు జరిగే మూడో టీ20కి అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. అలాగే మరో 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్ స్థానంలో హర్ష దుబేకి తుది జట్టులో అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో బెంచ్ పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు టీం మేనేజ్మెంట్ ఈ కీలక మార్పులు చేయనున్నారు. మరోపక్క ఓపెనింగ్ లో మార్పులు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నామమాత్రమైన మూడో టీ20లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ కు డెబ్యూ చేసే అవకాశాన్ని టీం మేనేజ్మెంట్ కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే వైభవ్ సూర్యవంశీ లేక అభిషేక్ శర్మలలో ఒకరికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ నిన్నటి రెండో టీ20లో 3 వికెట్లు తీసినప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో అతనికి రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 2 లేదా 3 మార్పులతో టీమిండియా ఈ రోజు మూడో టీ20లో తలపడే అవకాశం ఉంది జింబాబ్వేతో. సాయంత్రం 4:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.